జింబాబ్వేతో జరగబోయే కీలక పోరుకు ముందు టీమిండియాలో అనూహ్య మార్పులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా జట్టులో ఫినిషర్ పాత్ర పోషించే రింకు సింగ్ ఈ మ్యాచ్కు అందుబాటులో ఉండటం దాదాపు అసాధ్యమని తెలుస్తోంది. తన తండ్రి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుండటం, అందులోనూ ఆయనకు క్యాన్సర్ అని నిర్ధారణ కావడంతో పరిస్థితి విషమంగా ఉండటంతో రింకు సింగ్ అత్యవసరంగా తన సొంత ఊరైన నోయిడాకు వెళ్లిపోయారు. ఒకవేళ ఆయన మ్యాచ్ సమయానికి తిరిగి వచ్చినప్పటికీ ఎటువంటి ప్రాక్టీస్ లేకపోవడం మరియు మానసిక ఆందోళన కారణంగా ఆయనను ప్లేయింగ్ 11లోకి తీసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీమ్ మేనేజ్మెంట్ నెట్ ప్రాక్టీస్ సెషన్లో కొన్ని ఆసక్తికర ప్రయోగాలు చేసింది. ప్రధానంగా సంజూ శాంసన్ మరియు ఇషాన్ కిషన్ కలిసి నెట్స్లో సుదీర్ఘ సమయం పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం గమనార్హం. రింకు సింగ్ స్థానంలో సంజూ శాంసన్ జట్టులోకి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే అతనికి ప్రాక్టీస్ సెషన్లో ప్రాధాన్యత ఇచ్చారు. మరోవైపు అభిషేక్ శర్మ కూడా ప్రాక్టీస్ చేసినప్పటికీ అతను ముందుగా బౌలింగ్ సెషన్లో పాల్గొనడం వల్ల ఇషాన్ కిషన్తో కలిసి బ్యాటింగ్ చేయలేకపోయారు. మన టీమిండియా బ్యాటర్లకు స్పిన్ ఆడటంలో ఉన్న ఇబ్బంది ప్రస్తుతం ఒక బహిరంగ రహస్యంగా మారింది. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో తిలక్ వర్మ మరియు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. ఇప్పుడు సంజూ శాంసన్ జట్టులోకి వస్తే బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు తప్పవు. దీనివల్ల తిలక్ మరియు సూర్య తమ బ్యాటింగ్ పొజిషన్లను 4 లేదా 5వ స్థానానికి మార్చుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా వారు స్పిన్ బౌలింగ్ను మరింత ఎక్కువగా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ సమస్యను అధిగమించేందుకు నెట్స్లో సంజూ, ఇషాన్ పేస్ బౌలింగ్ను ఎదుర్కోగా తిలక్ మరియు సూర్య కలిసి వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ వంటి 5గురు స్పిన్నర్లను ఎదుర్కొంటూ కఠిన ప్రాక్టీస్ చేశారు. బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో సంజూ శాంసన్ టాప్ ఆర్డర్లో ఆడే అవకాశం ఉన్నప్పటికీ అతను ఓపెనర్గా వస్తాడా లేక నంబర్ 3లో వస్తాడా అనే దానిపై స్పష్టత లేదు. అభిషేక్ శర్మ ప్యూర్ ఓపెనర్ కాబట్టి అతన్ని 1 డౌన్ పంపడం సరికాదు. కాబట్టి సంజూ శాంసన్ లేదా ఇషాన్ కిషన్లలో ఒకరు 1 డౌన్ వచ్చే అవకాశం ఉంది. అయితే టీమ్ మేనేజ్మెంట్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం చివరి నిమిషంలో ఎటువంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. గత మ్యాచుల్లో మన ఓపెనర్లు తొలి ఓవర్లో స్పిన్నర్ రాగానే అనవసరమైన ఈగోతో భారీ షాట్లకు ప్రయత్నించి వికెట్లు పారేసుకుంటున్నారు. ఇది టెక్నిక్ లోపం కంటే మైండ్ సెట్ లోపంగానే కనిపిస్తోంది. కాబట్టి జింబాబ్వే మ్యాచ్లో ఓపెనర్లు ఆచితూచి ఆడటం అత్యవసరం. అలాగే జట్టులో మరో మార్పుగా అక్షర్ పటేల్ తిరిగి ప్లేయింగ్ 11లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. వాషింగ్టన్ సుందర్ హోమ్ గ్రౌండ్ అనే కారణంతో అక్షర్ను పక్కన పెట్టడం పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఈ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది. ఇక సెమీఫైనల్ సమీకరణాల విషయానికి వస్తే టీమిండియా ప్రస్తుతం -3.8 నెట్ రన్ రేట్తో ఇబ్బందుల్లో ఉంది. ఒకవేళ రేపు జరిగే మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా జట్టు వెస్టిండీస్ను ఓడిస్తే మనకు దారి సులభమవుతుంది. అప్పుడు మనం జింబాబ్వే మరియు వెస్టిండీస్ మ్యాచుల్లో గెలిస్తే నేరుగా సెమీస్ చేరుకోవచ్చు. ఒకవేళ వెస్టిండీస్ గెలిచి 3 జట్లు పాయింట్లతో సమానంగా ఉంటే మాత్రం నెట్ రన్ రేట్ కీలకం అవుతుంది. మన నెట్ రన్ రేట్ పాజిటివ్లోకి రావాలంటే జింబాబ్వేపై మొదట బ్యాటింగ్ చేస్తే కనీసం 77 పరుగుల తేడాతో గెలవాలి లేదా ఛేజింగ్లో ప్రతి ఓవర్కు 14 పరుగులు చొప్పున సాధించాలి. వెస్టిండీస్ను కూడా సుమారు 60 పరుగుల తేడాతో ఓడిస్తేనే మనకు సెమీస్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. మొత్తానికి లెక్కలతో సంబంధం లేకుండా ఉండాలంటే సౌత్ ఆఫ్రికా విజయం మరియు మన వరుస విజయాలు అత్యంత కీలకం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.